హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి. ఈరోజు ఈ వీడియోలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఫార్మసిస్టు ఫలితాల విడుదలకు సంబంధించి చాలా విషయాలను గురించి అయితే మీతో మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంప్లీట్గా మనకు ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఏఎన్ఎం ఫలితాల గురించి అయితే మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల, అదేవిధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి 1 ఇయర్ అనేది పూర్తయింది. దీనికి సంబంధించినటువంటి ఫలితాల విడుదలలో కొంచెం ఆలస్యం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి వివిధ కారణాలు అయితే ఉన్నాయి. అందులో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ విషయానికి వస్తే, ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులకు సంబంధించి మెరిట్ లిస్టు, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే పెండింగ్లో ఉంది. ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడానికి ముందే కొన్ని కారణాల వల్ల, లైక్ ఎలక్షన్ కోడ్ వల్ల మనకు ఈ యొక్క ఫైనల్ మెరిట్ విషయంలో జాప్యం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ముందుగానే మనకు ఎలక్షన్ కోడ్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 17th రోజున ల్యాబ్ టెక్నీషియన్ ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని ఖచ్చితంగా బోర్డు వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇంకా దీని తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్లో నర్సింగ్ ఆఫీసర్ జనరల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. జనరల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఒక 1 వీక్ తర్వాత వాళ్ళకి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తామని బోర్డు వాళ్ళైతే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఏఎన్ఎం ఫలితాల విషయానికి వస్తే, వీరికి సంబంధించి కోర్టు కేసు ఉండడం వల్ల దీనికి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే వస్తుందో దానికి అనుగుణంగానే వీళ్ళు ప్రాసెస్ని కంప్లీట్ చేస్తామని క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో జడ్జిమెంట్ ఆధారంగా ఈ యొక్క నియామకాలు అనేది జరుగుతాయనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత ఫార్మసిస్ట్ విషయానికి వస్తే కూడాను రీసెంట్గానే ఈ ప్రాసెస్ అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. డైరెక్టర్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ నుంచి లెటర్ అనేది బోర్డుకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. అయితే నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ఈ యొక్క ఫార్మసిస్ట్కు సంబంధించినటువంటి నియామకాలను కూడా పూర్తి చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడాను ఈ ఎలక్షన్స్ కోడ్ ఏదైతే ఉందో 16th తర్వాత మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందనేది చెప్పడం అయితే జరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఫైనల్ లిస్టు మాత్రము రెడీగా ఉన్నందువల్ల 17th రోజున కంపల్సరీగా రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మెడికల్ ఉద్యోగాల భర్తీ అనేది ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని అయితే ఇక్కడ మనకు నమ్మకం అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా డిలే అనేది అవ్వదు. ఎందుకంటే మొత్తం కూడాను ప్రాసెస్లోనే ఉంది. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ప్రాసెస్ అనేది డిలే అవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఒక్కొక్క గ్రూప్గా వెళ్ళి బోర్డు వాళ్ళని వెళ్ళి కలవడం అయితే జరుగుతుంది. సో ఇంకా మనము ఎన్నిసార్లు కలిసినా, వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు కూడా చెప్పే సమాధానం ఒకటే. అదేమిటంటే ఈ ఎలక్షన్స్ కోడ్ తర్వాత మాత్రమే మేము ఈ యొక్క ఫలితాలను రిలీజ్ చేయడానికి మాత్రము అవకాశం ఉంటుందని క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను ఈ యొక్క 16th వరకు వేచి ఉండండి. తర్వాత 17th నుంచి మీ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తారని చెప్పేసి మనందరము ఈ యొక్క భర్తీ చేస్తారనేది మనము అనుకోవచ్చు. అయితే ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.